హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బెస్ట్ ఆఫర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి. 24 మంత్స్ కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ అయితే ఫ్రీగా వస్తుందండి. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, కానిస్టేబుల్, ఎస్ఐడిఎస్సి అన్ని పొడి పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా శౌర్యం పేరుతో మినీ కోర్స్ స్టార్ట్ కావడం జరిగిందండి. 4th జూన్ నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా బెస్ట్ ఆఫర్ అండి. 6 మంత్స్ కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుందండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా వదులుకోవద్దు. ఇంకా ఆఫర్ కావాలంటే, ఇంకా అమౌంట్ తగ్గాలంటే మన కోడ్ యూజ్ చేయొచ్చు, ఆర్కే టీచన్. మీకు 10% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. మంచి అవకాశం అండి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. సో 6 నెలలకు వచ్చేసి 6,300 రూపాయలు, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 5,670 రూపాయలు మాత్రమే అవుతుంది. ఓకేనా? సో అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 3వ తారీఖు జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, గమనించాలి అందరూ కూడా. అంతేకాకుండా మన మంత్లీ మ్యాగజైన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మంత్లీ మ్యాగజైన్. సో 2020 అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతము 2021 మే వరకు అండి. ఓకేనా? జూన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి సో మే వరకు అయితే రెడీగా ఉన్నాయి. ఒక నెలకి 25 రూపాయలు మాత్రమే అండి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. లేదా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మాకు ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ యొక్క ఆఫర్ అయితే ఉందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. డైలీ కరెంట్ అఫైర్స్. క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ యొక్క ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ ఇనిషియేటివ్ క్రింద పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని రూల్ చేయడానికి భారతదేశము ఏ దేశంతో కొత్త వర్క్ స్ట్రీమ్ను ప్రారంభించింది? ఓకే, సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, బ్రిటన్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశము మరియు యునైటెడ్ కింగ్డమ్ కొత్త వర్క్ స్ట్రీమ్ను ప్రారంభించాయి. క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ యొక్క ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ ఇనిషియేటివ్ క్రింద ఈ యొక్క వర్క్ స్ట్రీమ్ని అయితే ప్రారంభించబడింది. సో 12వ క్లీన్ ఎనర్జీ మినిస్ట్రియల్ గురించి చూద్దాము. 12వ సిఈఎంను చిలీ, ఎవరండి? చిలీ వర్చువల్ మోడ్లో నిర్వహిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మే 31న ప్రారంభమైంది, జూన్ 6న ముగుస్తుందండి. గమనించాలి. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అయినటువంటి యునిడో చేత సమన్వయం చేయబడినటువంటి కొత్త వర్క్ స్ట్రీమ్ని అయితే ప్రారంభించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. దీనికి అధ్యక్షత వహించేటువంటి దేశం ఏంటండి? చిలీ. ఓకే, వర్చువల్నే జరుగుతుంది. వర్చువల్గా అయినా కూడా చిలీయే అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ వన్, ఐసీఎంఆర్ పాన్ బయో కోవిడ్-19 పేరుతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ను ఆమోదించింది. మరి ఈ టెస్ట్ కిట్ను రూపొందించిన సంస్థ ఏది? ఓకేనా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అబౌట్. ఓకే, అబౌట్ అంటారు కదండి, చాలా ఫేమస్ ఇది. చూద్దాం. పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ అండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ పాన్ బయో కోవిడ్-19 పేరుతో 2వ ఇంటి ఆధారిత, అంటే మనం ఇంట్లోనే ఉండి మన సెల్ఫ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ను పరీక్షించుకునే విధంగా ఈ టెస్ట్ కిట్ని అయితే ఆమోదించింది. మరి ఈ టెస్ట్ కిట్ను చికాగోలోని అబౌట్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ విభాగం అయితే అభివృద్ధి చేసింది. ముఖ్యాంశాలు చూద్దాము. స్వీయ వినియోగ కిట్కు జూలై 5 వరకు అయితే తాత్కాలిక అనుమతి అయితే ఇవ్వబడింది. కిట్ ధర జూలై 5న తర్వాత ప్రకటించబడుతుంది. మరి అంతకుముందు పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన కోవిసెల్ఫ్ టెస్ట్ కిట్కు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నూనె గింజలు, పప్పు ధాన్యాలు మరియు పప్పు ధాన్యాల విత్తనాలను రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఏ పేరుతో ప్రారంభించడం జరిగింది? నూనె గింజలు మరియు పప్పు ధాన్యాల యొక్క సీడ్స్ అండి, విత్తనాలను రైతులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఏ పేరుతో అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సీడ్ మినీ కిట్. ఏంటండి? సీడ్ మినీ కిట్. వివరాలు చూద్దాం.
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధిక దిగుబడినిచ్చే రకరకాల నూనె గింజలు, పప్పు ధాన్యాల విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం ద్వారా విత్తన మినీ కిట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే ఏంటండి చూద్దాం. సీడ్ మినీ కిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాము. క్షేత్రాలలో అంటే వ్యవసాయ క్షేత్రాలలో కొత్త రకాల విత్తనాలను ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమము ప్రధాన సాధనంగా ప్రారంభించబడింది. ఇది విత్తనాల పునఃస్థాపన రేటును పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ కార్యక్రమం క్రింద మినీ కిట్లను నాఫెడ్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ సీడ్ కార్పొరేషన్ అయితే అందిస్తున్నాయి. దీనిని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా ప్రభుత్వము పూర్తిగా నిధులైతే సమకూరుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ ట్యాగ్ పొందిన భారత రైల్వే విభాగం ఏది? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, BIS అంటారు కదండి, BIS హాల్ మార్క్ లాగా. సో ఇక్కడ ఏంటి BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ ట్యాగ్ పొందిన భారత రైల్వే విభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ RDSO. వివరాలు చూద్దాం. భారతీయ రైల్వే యొక్క రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ విభాగము భారతదేశపు మొట్టమొదటి సంస్థగా స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్గా ప్రకటించబడింది. ముఖ్యాంశాలు చూద్దాము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ క్రింద ప్రామాణిక అభివృద్ధి సంస్థ ట్యాగ్ చేయబడింది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది రెండు సంస్థల యొక్క ఒక ప్రత్యేకమైన చొరవ. దీని క్రింద భారత ప్రభుత్వము మిగిలిన భారతదేశంలోని ప్రముఖ పరిశోధన మరియు ప్రామాణిక అభివృద్ధి సంస్థలకైతే అటువంటి ప్రమాణాలను అనుసరించడానికి ఒక మూసను, ఒక దారిని ఏర్పరిచినట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి వన్ నేషన్ వన్ స్టాండర్డ్ యొక్క ప్రభుత్వ దృష్టిని సారించడానికి BIS నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అయితే ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి నేషనల్ స్టాండర్డ్స్ బాడీ స్కీమ్, నేషనల్ స్టాండర్డ్ బాడీ స్కీమ్ SDO యొక్క గుర్తింపు కోసం కూడా ఇది అందిస్తుంది. నెక్స్ట్, కరోనా రహిత కరోనా రహిత గ్రామ పోటీలు ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? అంటే కరోనాను వారి గ్రామాల నుంచి తరిమివేయడానికి కరోనా రహిత గ్రామ పోటీలు ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర ప్రభుత్వము. చూద్దాము. మహారాష్ట్ర ప్రభుత్వము కరోనా రహిత గ్రామ పోటీలను ప్రారంభించింది. ఇది COVID-19 ముందు జాగ్రత్త నిబంధనలను రాష్ట్ర గ్రామాల్లో అనుసరించేలా చూడడానికి ఆసక్తికరమైన మార్గము. కరోనా లేని గ్రామ పోటీలు చూద్దాం. కరోనా లేని గ్రామ పోటీల క్రింద COVID-19 నిర్వహణలో వారి మంచి కృషి మరియు ప్రయత్నాల ఆధారంగా ప్రతి రెవెన్యూ జిల్లాలో 3 గ్రామాలను ఎంపిక చేస్తారు. మరి ఈ పోటీని మై విలేజ్ కరోనా ఫ్రీ చొరవలో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, అమెరికా ప్రవాస భారతీయులు మరియు భారతదేశంలోని వైద్యుల బృందము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ రియల్ టైమ్ ఆన్లైన్ మ్యాప్ ప్రారంభించింది. మరి దీనికి గల పేరేంటి? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ రియల్ టైమ్ ఆన్లైన్ మ్యాప్ అంటే హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్స్ యొక్క సౌకర్యము, వాటి యొక్క లభ్యత గురించి తెలుసుకోవడానికి ఇదైతే సహాయపడుతుంది. మరి దాని పేరేంటండి? ఏ పేరుతో దీన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మదద్. మదద్ అంటే మద్దతు ఇవ్వడం అని అర్థం. మదద్ అంటే సహాయం చేయడం. చూద్దాం. US మరియు భారతదేశంలోని ప్రవాసుల నుండి 15 మంది వైద్యులు మరి 12 మంది నిపుణుల బృందము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ రియల్ టైమ్ ఆన్లైన్ మ్యాప్ను ప్రారంభించింది. ఇది రియల్ టైమ్ నవీకరణతో భారతదేశంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకలను చూపిస్తుంది. మదద్ మ్యాప్స్ గురించి చూద్దాము. 2వ ఆన్లైన్ మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగుతున్నందున ఆందోళన చెందుతున్న COVID-19 రోగులకు క్లిష్టమైన మరియు సమయ సున్నితమైన సమాచారాన్ని అందించే లక్ష్యంతో ఈ యొక్క ఆన్లైన్ మ్యాప్ని అయితే ప్రారంభించబడింది. మరి ఈ పోర్టల్ను ప్రాజెక్ట్ మదద్ అంటే సహాయం కింద ప్రారంభించబడింది. రియల్ టైం నవీకరణలలో హాస్పిటల్ పడకల లభ్యతను చూపించే భారతదేశం యొక్క మొట్టమొదటి దేశవ్యాప్త మ్యాప్ ఇది. వాషింగ్టన్కి చెందిన డాక్టర్ రాజేష్ అనుమోల్ మదద్ మ్యాప్స్ యొక్క హెడ్ ఆర్కిటెక్ట్గా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ టూరిజం ప్రారంభించింది? రెడ్ టూరిజం ఏ దేశం అండి? ఆప్షన్ డి
చైనా, కరోనా దేశం. వివరాలు చూద్దాం. 2021లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా చైనా రెడ్ టూరిజంను ప్రోత్సహిస్తుంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ప్రదర్శించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఆ స్థలాలంటే ఏంటి మరి చూద్దాము. తూర్పు చైనాలోని జెన్జియాంగ్లోని నాన్వు సరస్సు మరియు మావో జెడాంగ్ స్థలమైన చైనా హైలైట్ చేస్తున్న ప్రదేశాల్లో అయితే ఉన్నాయి. సో నాన్హు సరస్సు వద్ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మొదటి జాతీయ కాంగ్రెస్ అంటే 1921లో ఒక పడవలో జరిగింది. సరే, మావో జెడాంగ్ జన్మస్థలము షావో షాన్ ఇటీవల కాలంలో భారీగా పడిపోయినట్లుగా మనకైతే తెలుస్తుంది. 8వ క్వశ్చన్ చూద్దాం. నీటి వలన కలిగే వ్యాధులను నివారించడానికి సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ సహజ నూనెలను ఉపయోగించి రూపొందించిన నూతన పద్ధతి పేరు ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, స్వస్తిక్. ఓకే, స్వస్తిక్. వివరాలు చూద్దాం. పూణేలోని సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ సహజ నూనెలను ఉపయోగించడం ద్వారా, సో అంటే ఆయిల్స్ అన్నట్టు, న్యాచురల్ ఆయిల్స్ని ఉపయోగించడం ద్వారా నీటిని క్రిమి సంహారకము చేయడానికి స్వస్తిక్ అనేటువంటి కొత్త పద్ధతిని ప్రారంభించింది. నీటి వలన కలిగే వ్యాధులు భారతదేశ వ్యాధుల భారాన్ని పెంచాయి. ఇప్పటికే ఉన్న పద్ధతుల నుంచి స్వస్తిక్ ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అంటే చూద్దాం. నీటి వలన కలిగే వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగించడానికి నీటి క్రిమి సంహారకాలు అవసరము. కానీ నీటిని క్రిమి సంహారక చేయడానికి హానికరమైన లేదా క్యాన్సర్ కలిగిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి క్లోరినేషన్ వంటి రసాయన పద్ధతులను ఈ పద్ధతి నివారిస్తుంది. ఓకేనా, క్యాన్సర్ను కారకాలైనటువంటి క్లోరినేషన్ వంటి పద్ధతులను కూడా ఇది నివారిస్తుందండి. చాలా మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. దేశంలోనే అతి పురాతన సెంటినెల్స్గా ప్రసిద్ధి చెందిన అస్సాం రైఫిల్స్ 21వ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్రదీప్ చంద్రన్ నాయర్. ఓకే, భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి సెంటినెల్స్గా ఇది ప్రసిద్ధి అండి. ఓకే, నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ ఈశాన్య సెంటినెల్స్గా ప్రసిద్ధి చెందింది. మరి దీని యొక్క 21వ డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ అతి విశేష సేవా మెడల్, యుద్ధ సేవా మెడల్ బాధ్యతలు అయితే స్వీకరించారు. అతను అస్సాం రైఫిల్స్ మరియు నార్త్ ఈస్ట్ల గురించి గొప్ప అనుభవం కలిగి ఉన్నారు. ఇంతకుముందు అస్సాం రైఫిల్స్లో ఇన్స్పెక్టర్ జనరల్ మరియు కంపెనీ కమాండర్గా పనిచేశారు. అస్సాం రైఫిల్స్ బెటాలియన్లను బి గ్రేడ్ కమాండ్గా అయితే ఆదేశించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వాట్సాప్ భారతదేశానికి గ్రీవెన్సెల్ ఆఫీసర్గా ఎవరిని నియమించింది? సో ఇటీవల వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఈ సంస్థలన్నిటికీ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రసార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ సంస్థల యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరిగా భారతదేశంలో ఉండాలి, లేదా మూసేసుకొని మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మేము బ్యాన్ చేస్తాం లేదంటే. ఓకేనా, అంటే ఇందులో మనకు చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రచారం జరుగుతుందండి. మరి దీన్ని పరిష్కరించడానికి ఎవరన్నా ఒకరు హెడ్ ఉండాలి కదా. ప్రతిసారి హెడ్ ఆఫీస్ని కన్సల్ట్ అవ్వడానికి కుదరదు కదా. సో భారతదేశంలోనే ఒక గ్రీవెన్సెల్ ఆఫీసర్ ఉంటే అతన్ని పిలిపించుకొని మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే వాట్సాప్ ఏం చేసిందండి, గ్రీవెన్సెల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది భారతదేశంలో. మరి దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పరేష్ బి లాల్. వివరాలు చూద్దాము. ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ పరేష్ బి లాల్ను భారతదేశానికి గ్రీవెన్స్ ఆఫీసర్గా పేర్కొంది. మిస్టర్ లాల్ను ఎలా సంప్రదించాలో వాట్సాప్ యాప్ తన వెబ్సైట్లో వివరాలను అప్డేట్ చేసింది. ఎందుకంటే ఐటీ చట్టం ప్రకారము సోషల్ మీడియా కంపెనీలు తమ ఫిర్యాదు, అధికారుల పేర్లు మరియు ఇతర వివరాలను తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2027 మరియు 2031 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కి ఎన్ని జట్లను ప్రకటించింది ఇటీవల? ఎన్ని జట్లండి? ఆన్సర్ ఆప్షన్ సి, మొత్తము 14 జట్లను ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2027 మరియు 2031లలో పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ మరోసారి 14 జట్లు 54 మ్యాచ్ల టోర్నమెంట్ అవుతుందని ప్రకటించింది.
మరి అంతకుముందు 2019 ప్రపంచ కప్లో 14 జట్లతో పోలిస్తే 2019 ప్రపంచ కప్లో కేవలము 10 జట్లు మాత్రమే పోటీ పడ్డాయి. మరి ఈ 14 జట్లు 7 గ్రూపులుగా విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి 3 సూపర్ 6 దశకైతే చేరుకుంటాయి. తర్వాత సెమీఫైనల్ మరియు ఫైనల్ పురుషుల 2020 ప్రపంచ కప్నైతే 20 జట్లకు విస్తరించాలని ఐసీసీ నిర్ణయించింది. సో ఈ యొక్క టోర్నమెంట్ 2024, 2030 మరియు 30 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరగబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సిఎస్ఐఆర్ సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులాయిడ్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ వినయ్ కే నందికూరి. వివరాలు చూద్దాము. మాజీ ఐఐటిఎన్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్గా చెప్పుకోవచ్చు. మరి డాక్టర్ వినయ్ కే నందికూరి తెలంగాణలోని హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులాయిడ్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డైరెక్టర్గా నియమితులయ్యారు. సో అతను ప్రసిద్ధ మాలిక్యులర్ బయాలజీ మరియు న్యూఢిల్లీలోని డిబిటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ శాస్త్రవేత్తగా పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా 1 సంవత్సరం పాటు నియమితులైన డాక్టర్ ప్యాట్రిక్ అమౌత్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, కేన్యా. వివరాలు చూద్దాం. కేన్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్యాట్రిక్ అమౌత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా 1 సంవత్సరం పాటు నియమించారు. జూన్ 21, 2021న WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క 149వ సెషన్లో అవుట్ గోయింగ్ చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ ఈ ప్రకటన చేశారు. ఓకేనా. అంటే హర్షవర్ధన్ గారు 2021 జూన్ 21 వరకు మాత్రమే కొనసాగుతారు. తర్వాత కేన్యాకు సంబంధించినటువంటి యొక్క అమోత్ ఈ పదవిని స్వీకరించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐజాక్ హెర్జోగ్. ఓకే, ఐజాక్ హెర్జోగ్. ప్రముఖ ఇజ్రాయెల్ రాజకీయవేత్త ఐజాక్ హెర్జోగ్ 2021 జూన్ 1న అండి. ఓకే, జూన్ 1న 2021 జూన్ 1న 12,021 మంది ఇక్కడ మిస్టేక్ పడింది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఐజాక్ తేదీ మర్చిపోండి, ఐజాక్ హెర్జోగ్. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓకేనా 2021 జూన్ 1న దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. 60 ఏళ్ల హెర్జోగ్ ఇజ్రాయెల్ యొక్క 11వ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. జూలై 9, 2021 నుంచి అతను 7 సంవత్సరాల పదవి కాలము తర్వాత జూలై 2021లో తన పదవి కాలం పూర్తి చేయబోతున్నటువంటి రివెన్ రెవ్లిన్ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి రాష్ట్రపతి గారు. వీరు పదవి కాలం అయిపోగానే కొత్త రాష్ట్రపతి అయితే పదవి బాధ్యతలు చేపడతారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి జాబితాలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ. వివరాలు చూద్దాం. భారత్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ నివేదిక ఇండెక్స్ అండ్ డాష్బోర్డ్ 2021. ఓకే, చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు వీటిని. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా బీహార్ చివరి స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో 2వ స్థానంలో నిలిచాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ తొలి స్థానంలో నిలిచింది. భారత్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా ప్రభుత్వాల పనితీరును పర్యవేక్షిస్తున్న నీతి ఆయోగ్ ప్రతి ఏటా నివేదిక ఇస్తుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణలోనికి తీసుకొని నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను అయితే కేటాయిస్తుంది. 2018 నుంచి వీటిని ప్రకటిస్తుండగా తాజాగా 3వ ఎడిషన్ నీతి ఆయోగ్ ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2021 నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ గారు తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇందులో 75 స్కోరుతో కేరళ తొలి స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా 74 స్కోరుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు 2వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ ఏడాది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో బీహార్ అత్యంత
పేలవమైన పనితీరు కనబరిచింది. బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి. ఇక ఈ సూచిలో 73 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలవడం అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం అండి. ఓకేనా. మరి తెలంగాణ 69 పాయింట్లతో మెరుగైనటువంటి పనితీరు అయితే కనబరిచిందండి. ఓకేనా. తెలంగాణ 69 పాయింట్లతో గమనించాలి. నెక్స్ట్, భూగర్భ జలాల స్థితి ఆధారంగా అధికంగా నిర్వహించడానికి భూగర్భ జలాల స్థితి ఆధారంగా అధికంగా నీటిపారుదలను నిర్వహించడానికి కృషి చేసినందుకు ఏ జిల్లాకు చెందిన టి పారేశమ్మ జాతీయ ఉమెన్ వాటర్ ఛాంపియన్షిప్ అవార్డుని అయితే గెలుచుకున్నారు, లేదా అవార్డుకి అయితే ఎంపికయ్యారు. ఓకే, ఏ జిల్లాకు చెందిన వారు చూద్దాం. అంటే భూగర్భ జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వారైతే కృషి చేస్తారండి. ఓకేనా, ఇందుగానే అవార్డు దక్కింది. మరి ఏ జిల్లాకు చెందినవారంటే చిత్తూరు జిల్లాకు చెందినవారు. వివరాలు చూద్దాం. సో వారండి భూగర్భ జలాల స్థితి ఆధారంగా పంటల సాగు ద్వారా రైతులు సత్ఫలితాలు సాధించేలా కృషి చేసిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన టి పారేశమ్మ జాతీయ ఉమెన్ వాటర్ ఛాంపియన్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జాతీయ వాటర్ మిషన్ బుధవారం ఢిల్లీ నుంచి వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి 63 మందిని అవార్డుల కోసం ప్రతిపాదించగా ఇందులో ఏపీకి చెందిన పారేశమ్మ సహా మరో 41 మందికి అయితే ఈ అవార్డులు దక్కాయి. అడిషనల్ క్వశ్చన్స్. 2020 కొరకు హెక్స్ జిఎన్. సో ఇక్కడ టాప్ 10 ముఖ్యమైనటువంటి రేటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేశానండి ఈరోజు, గమనించాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ కాకుండా సో ముఖ్యమైన రేటింగ్ అంటే సూచికలు చూద్దాం. 2020 కొరకు హెక్స్ జిఎస్ స్టార్టప్ ఫండింగ్ కోసము గ్లోబల్ టాప్ 10 సిటీస్ జాబితాలో 2 భారతీయ నగరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ ఎన్సీఆర్ మరియు బెంగళూరు. ఓకే, 2 కూడా సరైనవే. ఈ శ్రామిక్ సమాధాన్ అనేటువంటి కార్మికుల కోసము రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ లైన్లను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒడిషా. వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానము ఎంతండి? మరి ఆప్షన్ సి అండి 76. తాజా యుఎన్సిటిఏడి నివేదిక ప్రకారము 2019లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా స్వీకరించిన దేశము. ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన 2019 భాగస్వామ్య సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆప్షన్ బి 51. ఏ రాష్ట్రము తన యువ స్వాభియాన్ యోజన క్రింద నిరుద్యోగ యువత స్టైఫన్ను 5,000కు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఇటీవల విడుదల చేసిన అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 40. భారతదేశంలో మహిళా వ్యవస్థాపకత ఆమెతో భారతదేశంలో మహిళా వ్యవస్థాపకత అంటే ఆమెతో ఆర్థిక వ్యవస్థను శక్తివంతము చేయడము అనేటువంటి ఏ సాంకేతిక సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, గూగుల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏఎస్క్యూ 2019 ర్యాంకింగ్స్లో సంవత్సరానికి 40 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఆసియా పసిఫిక్ యొక్క ఉత్తమ విమానాశ్రయంగా ఏ భారతీయ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. సో డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. ఓకే, హైదరాబాద్ రాష్ట్ర తొలి స్పీకర్ ఎవరు? హైదరాబాద్ రాష్ట్ర తొలి స్పీకర్ ఆన్సర్ ఆప్షన్ 2 కాశీనాథుని వైద్య. ఓకే, కాశీనాథరావు వైద్య అని కూడా అంటారు. నెక్స్ట్ వన్. హైదరాబాద్ రాష్ట్రంలో హిత రక్షణ సమితి ఎప్పుడు ఏర్పాటు చేశారు? హిత రక్షణ సమితి ఆన్సర్ ఆప్షన్ 3 1952. విశాలాంధ్ర ఆలోచన కలిగి ఉన్న తొలి నాయకుడు ఎవరు? విశాలాంధ్ర ఆలోచన ఆన్సర్ ఆప్షన్ 4 సుందర రామిరెడ్డి. నెక్స్ట్ వన్. ఆంధ్ర రాష్ట్ర గ్రంథ రచయిత ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ఆన్సర్ ఆప్షన్ 4 కొండ వెంకటప్పయ్య. విశాలాంధ్ర మహాసభలను ఎక్కడ ఏర్పాటు చేశారు? విశాలాంధ్ర మహాసభలను ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విజయవాడ. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని సూచించిన వారు ఎవరు? ఆన్సర్
ఆప్షన్ 2 సి రాజగోపాలచారి. నెక్స్ట్ వన్, విశాలాంధ్ర ఉద్యమాన్ని సామ్రాజ్యవాద ధోరణిగా అభివర్ణించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. 1950లో విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశాన్ని ఎవరి అధ్యక్షతన నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 హయగ్రీవాచారి. ఇంపార్టెంట్ క్వశ్చన్. విశాలాంధ్ర మహాసభ రెండో సమావేశానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరికాదండి. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా అనేది తప్పు. మిగతావన్నీ కరెక్టే. చూద్దాం. దీన్ని 1954లో హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. నాటి డిప్యూటీ మేయర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విశాలాంధ్రను సమర్థించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి అధ్యక్షులు ఎవరండి? ఆప్షన్ 2 ఫజల్ అలీ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అన్అకాడమీలో, ఓకేనా, అన్అకాడమీలో డైలీ కరెంట్ అఫైర్స్ వినండి ఫ్రెండ్స్. ఓకే, చాలా చాలా బాగుంటాయి. విన్న వెంటనే మీరు పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.